దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం చదువుకోబోయేది కీర్తనలు గ్రంథం 3వ అధ్యాయం మరియు 4వ అధ్యాయం. మొదలుపెట్టే ముందు చిన్నగా ఒక ప్రార్థన. స్తోత్రములు దేవా, గడిచిన కాలమంతా మీ కృపారెక్కల కింద భద్రపరిచిన విధానం బట్టి వేలాది వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు తండ్రి. యేసయ్య తండ్రి, ఈరోజు ఈ వాక్యం ఎవరైతే వినాలనుకుంటున్నారో ప్రభా, ప్రతి ఒక్కరి దగ్గరికి ఈ వాక్యాన్ని చేర్చండి ప్రభా తండ్రి. ఈరోజు పని పాటలు ఎందు మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. యేసు కొత్త పరిశుద్ధ నామములో బ్రతిమాలుకుని వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇంకా వాక్యం ప్రారంభించుకుందాము. కీర్తనలో 3వ అధ్యాయం. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తనలు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. ఇప్పుడు కీర్తనలు 4వ అధ్యాయం. ప్రధాన గాయకునికి తంతివాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసువాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనిడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. భయము నొంది పాపము చెయ్యుకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనిడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషముల కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఆమేన్. చివరగా ఒక చిన్న ప్రార్థన. స్తోత్రములు దేవా, ఈరోజు ఇలా మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం విన్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా తండ్రి. వినని వారిని వినేలాగా చెయ్యండి ప్రభా. వాళ్ళందరితో మీరు మాట్లాడండి దేవా. స్తోత్రములు ప్రభా. ఈరోజు మా పనిపాట్లు ఎంతట్లోనూ మీరే మాకు తోడుగుండమని యేసు యొక్క పరిశుద్ధ నామములో బ్రతిమాలుకొని వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుడి కోసం 5 నిమిషాల సమయం కేటాయించి వాక్యం విన్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు.